నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత అనేక కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం జరిగింది. అంటే తన వైఫ్కు విడాకులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే త్రిషతో ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి కావచ్చు, లేదంటే మొన్న ఏదైతే ఎలక్షన్లో నిల్చున్న ముందట అఫిడవిట్ ఏదైతే ఆయన సమర్పించిండో సో దాంట్లో ఆస్తులకు సంబంధించి కూడా అనేక రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇవన్నీ తలకాయ నొప్పులు ఉన్నాం కూడా అవన్నీ పక్కకు పెట్టి చాలా పెద్ద ఎత్తున తమిళనాడులో ప్రచారం చేసిండు. ఆ ప్రచారంలో భాగంగా ఏమంటారంటే, ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 100% స్ట్రైక్ రేట్ సంపాదించారో సో అదే విధంగా మనం కూడా తమిళనాడులో 100% స్ట్రైక్ రేట్ సంపాదించబోతున్నాం, చాలా స్థానాల్లో మనం గెలవబోతున్నాం, అధికారం మనదే అని చాలా వరకు అయితే తన అభిమానులను ఉర్రూతలూగించినట్టు వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా చాలా వరకు అయితే ప్రసంగాలు చేసిండు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక సర్వే, యాక్సిస్ మై ఇండియా అనే ఒక సర్వే ఇచ్చినటువంటి నివేదికలు ప్రస్తుతం తమిళనాడులో ఒక పెద్ద ఎత్తున సంచలనానికి దారితీసినాయి. సో ఎందుకంటే తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్ల గురించి అనేక సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది, సో మొదటి స్థానంలో డిఎంకే ఉంటుంది, తర్వాత రెండో స్థానంలో అన్నా డిఎంకే ఉంటుంది, తర్వాత మూడో స్థానానికి మాత్రమే టీవీకే పరిమితం అవుతుంది. సో ఇంకొన్ని సర్వేలు ఏం చెప్పినాయంటే కేవలం సింగిల్ డిజిట్కు మాత్రమే టీవీకే పరిమితం అని చెప్పింది. కాకపోతే ఈ యాక్సిస్ మై ఇండియా అనే సర్వే మాత్రం చెప్తున్నటువంటి డీటెయిల్స్ ఏంటంటే, టీవీకే విజయ్ స్థాపించినటువంటి పార్టీ తమిళనాడులో దాదాపు 98 నుంచి వెళ్ళి 120 స్థానాల వరకు గెలుపొందుతుంది అని ఈ సర్వే అయితే తన ఫలితాలను వివరించింది. సో దీని ప్రకారం అంటే తమిళనాడులో ప్రస్తుతం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో దీంట్లో 117 స్థానాలు ఎవరైతే గెలుస్తారో సో వాళ్ళదే అధికారం కైవసం అవుతుంది. సో అంటే వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం 120 వరకు గెలిచే ఆస్కారం ఉందని చెప్పారు. కాబట్టి మరి విజయ్ అధికారం చేపట్టబోతున్నాడా, విజయ్ సీఎం సీట్లో కూర్చోబోతున్నాడా అని ప్రస్తుతం తమిళనాడులో అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సో మరి ఈ సర్వే ఎందుకు ఏ రకంగా ఇలాంటి ఫలితాలు ఇచ్చిందంటే, గతంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి యువత దాదాపుగా ఎక్కువ మొత్తంలో విజయ్కే సపోర్ట్ ఇస్తారని తెలిసిన విషయమే. సో వీళ్ళేమంటారు అంటే దాదాపు 68% యూత్ మొత్తం ఈతనికే ఓట్లు వేసిర్రు, గంపగుత్తగా మొత్తం ఇతనికే ఓట్లు గుద్దిరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే 30 నుంచి వెళ్ళి 38 ఏజ్ మధ్య ఉన్నటువంటి వ్యక్తులు కూడా సో విజయ్కే ఓట్లు వేసిర్రు అని ఈ సర్వే వాళ్ళు చెప్తున్నారు. సో దాని ప్రకారం 98 నుంచి వెళ్ళి 120 వరకు సీట్లు ఇతను గెలిచే ఆస్కారం ఉందని చెప్పి అయితే ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే వాళ్ళైతే చెప్పారు. సో అనేక ఎగ్జిట్ పోల్లకు వ్యతిరేకంగా ఇదైతే ఉంది. కాకపోతే ఎగ్జిట్ పోల్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్ కాదు, ఎగ్జాక్ట్ రిజల్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గతంలో సెంట్రల్లో బీజేపీ టైంలో మొన్న ఏమని చెప్పారంటే 400 వరకు బీజేపీ ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్పారు. కాకపోతే దాదాపు 294 స్థానాలు మాత్రమే వచ్చినాయి. సో ఏంటంటే ఒక 60% మాత్రమే అది నిజమైంది. సో ఇది కరెక్ట్గా ఆ స్థాయిలో ఫలితాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం సో ఇంతకుముందు ఏదైతే అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్లో ఉంటుంది, లేకపోతే డిఎంకే సెకండ్ ప్లేస్లో ఉంటుంది అని ఎవరైతే చర్చ చేశారో సో దానికి విరుద్ధంగా మొత్తం మీద ఇప్పుడు విజయ్ మాత్రం సెకండ్ ప్లేస్ను ఆక్రమించబోతున్నాడు అనేది చాలా వరకు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈతన పార్టీ స్థాపించినప్పటి నుంచి వెళ్ళి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కాపీ పేస్ట్ చేస్తున్నారు. అంటే ఇతన చేసే ర్యాలీలు కావచ్చు, కూర్చునే పద్ధతి కావచ్చు, లేదంటే మాట్లాడే విధానం కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, సో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని అనుకరిస్తున్నారు. సో అదేవిధంగా నిజంగా ఈయనకి వచ్చినట్టే, పవన్ కళ్యాణ్కి వచ్చినట్టే మరి విజయ్ కూడా గెలుస్తారని చాలామంది అయితే తెలుగులో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద బీజేపీ కూడా ఎక్కువ మొత్తంలో తమిళనాడులో గెలవడానికి నానా తంటాలు పడ్డది. సో అక్కడికి మోదీ వెళ్ళడం కావచ్చు, అమిత్ షా కావచ్చు, మిగతా స్టార్ క్యాంపెయినర్స్ అందరినీ తమిళనాడుకు తీసుకెళ్లి ప్రచారం చేయించారు. సో హిందీ వర్సెస్ తమిళ్ అన్నట్లుగా, ద్రవిడ వర్సెస్ ఆర్య అన్నట్టుగా చాలా వరకు అయితే చర్చలు జరిగినాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ కావచ్చు, మిగతా కావచ్చు, సో పూర్తిగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు అనే ఒక వాదనను అక్కడ తమిళనాడులో తీసుకొచ్చి బీజేపీ ముందుకెళ్లాలనే ప్రయత్నం చేసింది. కాకపోతే ఇప్పుడు ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం సో ఈ వీళ్ళ కూటమి ఏదైతుందో అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమి ఏదైతుందో సో వాళ్ళకు 23% మాత్రమే స్థానాల్లో వాళ్ళు గెలుపొందే ఆస్కారం ఉందని చెప్పి ఈ సర్వే వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్. సో మరి మొత్తం మీద విజయ్ అనుకున్న విధంగానే ఒకవేళ 100+ సీటు సాధించి అధికారాన్ని చేపడతాడా అని చాలా వరకు అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి మీరేమంటారు, నిజంగానే అక్కడ డిఎంకేను స్టాలిన్ను పక్కకు పెట్టి సో ప్రజలు విజయ్కి పట్టం కట్టారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఓటు వేయడం జరిగింది. ఇంతకుముందు కంటే ఎక్కువ మొత్తంలో
ఓట్లు అనేది పోలైనాయి, అంటే ఓట్ల శాతం అనేది ఎక్కువ పోలైంది. సో వీళ్ళందరినీ మోటివేట్ చేయడంలో విజయ్ ఒక ప్రధాన పాత్ర వహించిండు కాబట్టే ఎక్కువ శాతం ఓట్లు అనేది పోలైనాయి. సో ఆ ఎక్కువ శాతం పోలైన ఓట్లన్నీ గంపగుత్తగా విజయ్కే పడ్డాయని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.